హాయ్ సార్, మీ పేరేంటి సార్? కిరణ్. నా పేరు నరసింహ సార్. మేము అరవింద హై స్కూల్ నుంచి వస్తున్నాం. మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్? మొత్తం 4 మెంబర్స్ అమ్మ వర్కర్స్. నేను మా వాడు ఇంకొక 2 ఉన్నారు అక్కడ, ఆయన అంటే మీకు 4 మెంబర్స్ వర్క్ చేయడానికి సరిపోతారా? సరిపోదు. అంటే ఎంత టైంలో వర్క్ అయిపోతుంది సార్? మేము పొద్దున్న 7:30కి వచ్చామమ్మా, ఇప్పుడే కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ట్యాప్స్లో యూజ్ చేసే వాటర్, అంటే డ్రైనేజ్ వాటర్, అందులో ఎంత వాటర్ యూజ్ అవుతుంది సార్? మనం వేసే బోరు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కూడా పనిచేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బోర్ స్టార్ట్ చేసేటప్పుడు అని చెప్తాను అన్నారా ఇంట్రొడక్షన్ పెట్టి మనం ఫస్ట్ బోర్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఇది ఇక్కడ వేయాలంటే బోరు, ఇది నేల కదా, దీన్ని మనం పొలుగుతో గుంట తీసుకొని ఒక 2 అడుగులు గుంట తీసుకొని ఈ ఆగారు ఉంది కదా, ఈ ఆగారుతో మనం ఇది పెట్టు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ పైప్ నుంచి తీసుకొచ్చి ఈ బుట్టకి ఇట్లా దీన్ని పెడతారు. దీని ఇలా 2 మనుషులు ఇట్లా తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉండంటే ఏమైందంటే ఇది తిరుగుతూ ఉండేసరికి కింద మనకు హోల్ కిందకి డెప్త్ అవుతూ ఉంటుంది. డెప్త్ అవుతూ ఉండేసరికి డెప్త్ అయినాక 1 అడుగు 2 అడుగులు తీసినాక అట్లాంటి నల్ల మట్టి వస్తుంది. ఆ నల్ల మట్టి వచ్చినాక అట్లాగా ఆ నల్ల మట్టి దగ్గరగా మనకి 13 ఫీట్ దాకా ఉంటుంది. 13 ఫీట్ నల్ల మట్టి ఉంటుంది. నల్ల మట్టి తగిలినాక పొడి ఇసుక తగిలిద్ది. పొడి ఇసుక తగిలినాక మళ్ళీ 16 అడుగుల్లో మనకు వాటర్ తగిలిద్ది. వాటర్ తగిలినాక ఏం చేస్తామంటే ఆ కేసింగ్ పైప్ ఉంది చూసారా, ఈ కేసింగ్ పైపు, ఇది కేసింగ్ పైపు 5 అంగుళాల కేసింగ్ పైప్ అంటారు. 5 అంగుళాల పైపు, 5 అంగుళాల కేసింగ్ పైప్. దానికి పైపు మందం వచ్చి 6 kg మందం. ఆ పైప్ దింపుకున్నాక మనకి మళ్ళీ 18 ఫీట్లో గడ్డ తగిలిద్ది, అడుగు గడ్డ తగిలిద్ది. ఆ గడ్డ కట్ అయినాక అప్పుడు మనకి వాటర్ అనేది ఫుల్ వాటర్ వస్తాయి. ఆ గడ్డ తగిలినాక మళ్ళీ ఈ సెట్టింగ్ పెడతాం అనమాట. ఈ పైపు ఆ పైపు పెడతాం, ఈ శాన్సర్ పెడతాం. ఈ శాన్సర్ని ఏం చేస్తామంటే, అన్నారన్న ఒక సైడ్ రా సార్, ఆపండి, పాస్ చేయండి ఒకసారి ఆగరదు ఇది శాన్సర్ పెడతాం. అంటే పైప్ దింపినాక నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇక అట్లా దింపు పైప్ కిందకి దింపు ఇంకా దింపినాక అది వాటర్ టచ్ అయింది చూసారా మీరు. మనం ఇట్లాగా తాడు ఆడిస్తూ ఉంటే పైపు మనకి కిందకి వెళ్తూ ఉంటుంది, ఇసుక తోడుతూ ఉంటుంది. ఆ శాన్సర్లో ఐరన్ శాన్సర్ పెట్టాం కదా, ఐరన్ శాన్సర్ పెట్టాం చూసారమ్మా. ఇప్పుడు ఐరన్ది పెట్టాం కిందకి. ఐరన్ శాన్సర్ ఇట్లా ఆడిస్తూ ఉంటే మనకి ఇలాంటి ఇసుక వస్తుంది అనమాట. దాంట్లో నుంచి ఇలాంటి ఇసుక వస్తుంది. ఇదిగోండి మాస్టర్ గారు, ఇలాంటి ఇసుక వస్తుందండి. గండ్రు ఇలాంటి ఇసుక వస్తుంది మనకి. గుప్పిడి పెట్టుకుని దాంతో ఇలా ఆడిస్తూ ఉంటే ఇలాంటి ఇసుక వస్తుంది మనకి. ఫుల్ గండ్ర ఇసుక అండి ఇది. అది ఇట్లా శాన్సర్ తీని పైకి. అప్పుడు మనకు పైపు కిందకి వెళ్తూ ఉంటుంది, ఇసుక బయటకు వస్తూ ఉంటుంది. పైప్ దీంట్లో నుంచి ఇసుక వస్తుంది అనమాట. వాటర్ అది చూడండి, వాటర్ కింద నుంచి వాటర్ వస్తుంది. నల్ల వదులు మీరు కొద్దిగా వెనక్కి మాస్టర్ గారు ఇదండి. చాలు. అది అట్లాగా మనకి 18 ఫీట్ దగ్గర నుంచి 36 ఫీట్ దాకా అలాగే ఉంటుంది వాటర్. ఆ తర్వాత మళ్ళీ ఆ 36 ఫీట్ దగ్గర దాకా తగిలినాక మళ్ళీ ఇట్లాంటిది బ్లాక్ది వస్తుంది అనమాట. ఈ బ్లాక్ శాండ్ వస్తుంది. ఈ బ్లాక్ శాండ్ ఏమైందంటే ఇక్కడ నుంచి మనం కింద డెప్త్కి వెళ్ళాలంటే ఇంక వెళ్ళాం. ఆ కిందకి వెళ్ళాలనుకుంటే ఏ వాటర్ పడుతుంది ఏంటంటే మనం చెప్పలేం. 100లో తగలవచ్చు, 150లో తగలవచ్చు, 200లో తగలవచ్చు. సో ఏంటంటే మనకి ఈ ఏరియా వరకు ఏంటంటే 35 to 40 ఫీట్ ఈ బోర్ మనకి రెగ్యులర్గా వాడుకోవచ్చు. వాటర్ తాగడానికి కానీ ఏదైనా కానీ వాడుకోవచ్చు. మౌంటైన్స్ ఆ ఏరియా అయితే 150-200 అలా వెళ్ళాలి. అప్పుడు మిషన్తో వేసుకోవాలండి. అది
ఇప్పుడు మిషన్తో అవసరం లేదు. ఇప్పుడు మనకైతే మిషన్తో అవసరం లేదు. అంటే మనకి కుంచినపల్లి, తాడేపల్లి, కృష్ణ అట్లా కొన్ని ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాల వరకు మన హ్యాండ్ చేసే బోర్లు పనిచేస్తాయి. కొల్లకొండ అటు సైడ్ ఏంటంటే మనకి లోతు ఆ కెనాల్కి బోరుకోను కెనాల్కి అసలు సంబంధం లేదండి. మనం అనుకుంటాం కృష్ణా నది పక్కనే ఉన్నాము, వాటర్ ఫుల్గా వస్తాయనేది. కృష్ణా నది పక్కన అయినా కానీ 275 వేసాం, అప్పుడు కూడా వాటర్ పల్ల. అంటే వాటర్ కృష్ణా నదికి, కెనాల్కి, బోర్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. అది అప్పుడు ఆ కింద ఏంటంటే రాయి ఉండిద్దండి. ఆ రాయిని మనం మిషన్తో డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇక్కడ దానికి మిషన్ కావాలి. అది ఇప్పుడు మరి ఈ నల్లమట్టి తీయడానికి మీరు ఇదిగోండి నల్లమట్టి తీయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసామండి. దీన్ని ఇద్దరు మనుషులు కలిసి తిప్పుతూ ఉంటే దీంట్లో ఆగారు అంటారు. దీన్ని ఆగారు అంటారు. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్లోకి ఆ నల్లమట్టి ఫిల్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. దాన్ని ఏం చేస్తాడు ఒక వర్కర్ వచ్చి వీటితో తీస్తూ ఉంటారు. క్లీన్ అయినా ఇసుకొచ్చేదాకా ఈ ఆగర్తో తీస్తారు. తర్వాత ఆ సెట్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఇసుకొచ్చినాక వాటర్ తగిలినాక ఈ సెట్టింగ్ పెడతాం. అది ఇదిగోండి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసామండి. దీన్ని ఆగర్ అంటారు. పైప్ రెంచీలు ఇదిగోండి ఇదిగో పైప్ రెంచీలు ఇదిగోండి. మనకి ఇక్కడ నాలుగుగా బోర్ అయ్యాక ఇదండి పైప్ నుంచి. దీన్ని ఇట్లా పెట్టుకొని మనుషులు ఇట్లా తిప్పుతూ ఉంటారు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసాము. దీన్ని చైన్ రేంజ్ అంటారు. దీన్ని కూడా దీనికి అటాచ్ చేసుకొని దీన్ని కూడా యూస్ చేసాం అనమాట. మనకి ఇక్కడ బోర్ దీంతో అంతే. మనకి మాన్యువల్గా అయితే పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ పడవండి. ఈ రెండును ఇది అంతే. ఇంకా పైప్ జాయిన్ చేసుకోవడానికి ఏమంటే కొన్ని పైపులు ఉంటాయి అన్నమాట. దీనికి అటాచ్ చేసుకోవడానికి సేమ్ ఇదే పైపు అటాచ్ చేసుకుంటే కిందకి వెళ్తాం. అది ఇసుక నీళ్ళు పడిందా ఇది ఉపయోగిస్తాం. తర్వాత ఇది ఛాన్సర్, తర్వాత ఇది ఇంకా దీన్ని వాడతాం. వాటర్ పడినాక ఈ శాన్సర్ అనేది అలా ఒక్క నిమిషం పెద్ద అయినట్లాగా ఉన్నట్లాగా సార్. మేము ఒక 2 నిమిషాల తర్వాత పంపించేప్పుడు వీడియో తీసేటప్పుడు అది బాగుంటుంది. 2 నిమిషాలు సార్ మైక్ పంపించారు. ఈ 10 amps దాటిందంటే